ఒక సమయము ఇచ్చాడు. ఉదయమునే దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆరాధనలో దేవుడు కష్టాలు గుండా వెళ్ళినప్పుడు మన జీవితాల్లో ఆదుకుంటాడు. ఆదుకొని ఎలాంటి కష్టాలు వచ్చినా మనల్ని ప్రేమిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఎదుగుదల, అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకుంటారు, అభిషేకించబడతారు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి తన సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రభువా, ఎంత మంచివాడు నాయన, నువ్వు పేరు పెట్టి పిలిచావు. పేరు పెట్టి పిలిచి నీ దుడ్డు కర్రతో నీ దండము నన్ను ఆదరిస్తూ అబ్రహాముకు తోడుగా నడుస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినా, లోతుకి కష్టం వచ్చినప్పుడు 3 రాజులను తీసుకెళ్ళి 5 రాజుల్ని తన కండబలంతో యుద్ధం చేసుకుని వచ్చేసాడు. అది లోతు కనిపెట్టలేకపోయాడు. అబ్రహాం మాత్రం నా శక్తి కాదు, నా బలము కాదు. అందుకని ఒక అలవాటు ఉంది. ఎప్పుడు దేవుడు స్వరం వినిపిస్తుందో, ఎప్పుడు దేవుడు మాట్లాడతాడో, ఎప్పుడు దేవుడికి నేను ఏం జవాబు చెప్పాలి, యథార్థతతో నడుస్తున్నాడు. సముద్రము యొక్క లోతు ఎంత ఉంటుందో దేవుని ప్రేమ అంత లోతైనది. దేవుని ప్రేమను కొలవగలమా? సముద్రం యొక్క లోతు కొలవగలమా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు. నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను చేస్తానన్నావు. అయ్యా, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పావు. స్తోత్రాలయ్యా. నీ దేశము నుండి వెళ్ళమన్నావు, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళమన్నావు, నీ ఇంటి నుండి నేను చూపించే దేశమునికి బయలుదేరు అబ్రహామా అంటే విధేయత చూపించి వెళ్ళాడు. ప్రభువా, అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.